డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పాలంటే దూకుడు ఆయన నైజం, ఏటికి ఎదురీదటం ఆయన తత్వం, తెంపరితనం ఆయనకు ఆయుధం అంటే సరిపోతుందేమో. $100 కోట్ల వ్యాపారాలు, అమెరికన్లలో అత్యంత సంపన్నుల్లో ఒకరు డొనాల్డ్ ట్రంప్. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీలకు సమానంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్త వాణిజ్య సామ్రాజ్యంతో క్షణం తీరికలేని డొనాల్డ్ ట్రంపులో ఎప్పటినుంచో అమెరికా అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్నా శ్వేత సౌధంలో జరిగిన ఓ ఘోర అవమానం ఆయనలో కసి, పట్టుదల పెంచింది. అదే అధ్యక్ష పదవిని చేపట్టేలా చేసింది. ఇంతకీ ట్రంప్కు జరిగిన అవమానమేంటి? సకల కళావల్లభుడిగా పేరు తెచ్చుకున్న ట్రంప్ 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు? ట్రంప్ పేరిట ఉన్న అరుదైన రికార్డేంటి? వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి రాజకీయ రంగం వరకు తనదైన ముద్ర వేశారు. 1946 జూన్ 14న రియల్ ఎస్టేట్ దిగ్గజం ఫ్రెడ్ ట్రంప్, మేరీ అనే దంపతులకు 4వ సంతానంగా పుట్టారు డొనాల్డ్. చిన్నప్పటినుంచే తన కొంటె చేష్టలతో చిచ్చరిపిడుగు అనే పేరు తెచ్చుకున్నారు. ఇంట్లో తన 3 అన్నలు, అక్కలతో కలిసి రచ్చ చేసేవారు. ట్రంప్ను దారిలో పెట్టాలని స్కూల్లో జాయిన్ చేశారు. కాని అక్కడ ఆయన అల్లరి తట్టుకోలేక టీచర్స్ చేతులెత్తేశారు. ఇలాంటి అల్లరి పిల్లోడికి మేము పాఠాలు చెప్పలేము అంటూ ఫ్రెడ్ ట్రంప్కి ఫోన్ చేసి డొనాల్డ్ని స్కూల్ నుంచి తీసుకుని వెళ్లిపొమ్మన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ట్రంప్కు 13 ఏళ్ల వయసు. ఇంకా వీడు మారడు అనుకుని మిలిటరీ అకాడమీలో చేర్చారు ఆయన తల్లిదండ్రులు. మిలిటరీ అకాడమీ కావటంతో అల్లరి వేషాలు వేస్తే తోలు తీసేసేవారు. దీంతో బుద్ధిగా చదవాల్సి వచ్చింది ట్రంప్కి. మొత్తానికి మిలిటరీ అకాడమీలో చదువు పూర్తయ్యాక పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నాడు ట్రంప్. తనకంటే పెద్ద అయిన తన అన్న తండ్రి బిజినెస్ పై ఇంట్రెస్ట్ లేదని తన ప్యాషన్ అయిన పైలట్ ఉద్యోగం చేసుకోవటం మొదలుపెట్టాడు. దీంతో గ్రాడ్యుయేట్ అయిన ట్రంప్కి తండ్రి వ్యాపారమైన రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా ట్రంప్ బ్రదర్ మద్యానికి బానిసై 43వ ఏటే ప్రాణాలు కోల్పోవడం ట్రంప్ను కలచివేసింది. అప్పటినుంచి ట్రంప్ ఆల్కహాల్, సిగరెట్లను పూర్తిగా మానేశారు. ఎక్కడైనా సరే తనకంటూ ప్రత్యేకత ఉండాలని అనుకునే ట్రంప్ తండ్రి ఇచ్చిన వ్యాపారంలో తన మార్కు చూపించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం $1 మిలియన్ తన తండ్రి నుంచి అప్పు తీసుకుని సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీలో అడుగుపెట్టారు. న్యూయార్క్ సిటీలో కొన్ని టౌన్షిప్లు నిర్మిస్తూ క్రమంగా ఎదిగారు. 1971 నాటికి కంపెనీపై పూర్తి పట్టు సాధించారు. 1999లో ట్రంప్ తండ్రి చనిపోయాక కంపెనీని పరుగులు పెట్టించారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అట్లాంటిక్ సిటీ, చికాగో, లాస్ వేగాస్తో పాటు తుర్కియే, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో పెద్ద పెద్ద హోటళ్లు, టవర్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు కట్టి ట్రంప్ రియల్ ఎస్టేట్లో తిరుగులేని వాడిగా పేరు తెచ్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ విలాసవంతమైన జీవన విధానం న్యూయార్క్ వ్యాపార ప్రపంచంలో ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. బిజినెస్ టైకూన్గా మారిన ట్రంప్కు అన్ని రంగాల్లోని ఫ్రెండ్స్ ఉండేవారు. అలా ఓ ఫిల్మ్ డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు, మీరు బిజినెస్ చేయగలరు కానీ యాక్టింగ్ చేయలేరు, యాక్టింగ్ అంటే ఆర్ట్ అని అన్నారు. ఎప్పటినుంచో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టాలి అనుకుంటున్న ట్రంప్కి ఈ మాటలు పెద్ద బూస్టుగా మారాయి. ఇక తనలో ఉన్న నటుడిని బయటకు తీయాలి అనుకున్నాడు. అంతకంటే ముందు ఆ రంగంలో ఉన్నవారితో సంబంధాలు పెంచుకోవాలని అనుకున్నాడు. ఇక వెంటనే మిస్ యూనివర్స్, మిస్ యుఎస్ఏ, మిస్ టీన్ యుఎస్ఏ వంటి అందాల పోటీలు నిర్వహించారు. ఎన్బీసీ రియాలిటీ షో కూడా నిర్వహించారు. తన హావభావాలతో తుంటరిగా కనిపించే డొనాల్డ్ ట్రంపులో రచయిత కూడా దాగున్నారు. చాలా పుస్తకాలు రచించిన డొనాల్డ్ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. రెజ్లింగ్లోనూ సందడి చేసిన ట్రంప్ లిక్కర్ నుంచి నెక్ టైల వరకు దాదాపు అన్ని బిజినెస్ల్లోనూ ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ అవ్వటం, తన కేర్లెస్ కారణంగా ఒక్కసారిగా బిజినెస్ పడిపోయింది. అత్యంత విలాసంగా తిరిగిన ట్రంప్ కాస్త ఒక్కసారిగా దివాలా తీసే పరిస్థితి వరకు వెళ్లారు. ఈ టైంలోనే ట్రంప్ స్టేక్స్, ట్రంప్ యూనివర్సిటీ కుప్పకూలాయి. కానీ ఫ్యామిలీ సపోర్ట్తో అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగారు. ఫ్యామిలీ విషయానికి వస్తే ట్రంప్ మొత్తం 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య ఇవానా జెల్నికోవా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్. ఆమె మోడలింగ్ కూడా చేశారు. ట్రంప్, ఇవానా దంపతులకు 3 సంతానం: డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. కానీ ట్రంప్, ఇవానా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటంతో 1990లో విడిపోయారు. ఆ తర్వాత 3 ఏళ్లపాటు అమ్మాయిల జోలికి వెళ్లలేదు ట్రంప్. కానీ హాలీవుడ్ యాక్టర్ మార్లా మాపిల్స్తో ప్రేమలో పడిపోయారు. తన మనసులో మాట చెప్పటం, ఆమెను పెళ్లి చేసుకోవటం చకచకా జరిగిపోయింది. అంటే
1993లో హాలీవుడ్ నటి మార్లా మాపిల్స్ ను ట్రంప్ పెళ్లి చేసుకున్నాడన్నమాట. వీరికి పాప పుట్టిన తర్వాత 1999లో విడిపోయారు. 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. స్లోవేకియాలో పుట్టిన మెలానియా గతంలో ఓ ఫ్యాషన్ మోడల్గా పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా జంటకు బేరెన్ ట్రంప్ ఒక కుమారుడు ఉన్నాడు. 2006 జనవరి 20న బేరెన్ ట్రంప్ జన్మించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బేరెన్ ట్రంప్ వయసు 11 కాగా ఇప్పుడు 18 వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇక 47 డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎంపికలో కీలక పాత్ర పోషించారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంకా ట్రంప్ ఆయనకు సలహాదారుగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో నుంచి తప్పుకున్నారు. ఇక 41 ఎరిక్ ట్రంప్ ప్రస్తుతం ట్రంప్ 2.0 హయాంలో ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. అంతేకాకుండా కై ట్రంప్ మంచి గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. ఇక గతంలో వైట్ హౌస్లో తాత ట్రంప్ ఒడిలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చిన మరో మనవడు జోసెఫ్కు ఇప్పుడు 11 వచ్చాయి. ట్రంప్ ఫ్యామిలీ గురించి సింపుల్గా చెప్పాలంటే 3 భార్యలు, 5 పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న కసి రావటానికి కారణం బరాక్ ఒబామా చేసిన అవమానమనే చెబుతారు. ప్రతి ఏటా అమెరికా అధ్యక్షుడు కరస్పాండెంట్స్ విందు ఇస్తారు. ఇందులో అతిరథ మహారథులు, సినిమా నుంచి స్పోర్ట్స్ వరకు అందరూ పాల్గొంటారు. అలా అమెరికాలో అప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ షోలతో సెలబ్రిటీగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ కూడా 2011 ఏప్రిల్లో జరిగిన విందుకు హాజరయ్యారు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా విందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టారు. మధ్యలో ఉన్నట్టుండి ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో ఆయన టీవీ షోల గురించి ప్రస్తావిస్తూ ఎకసకాలాడారు. అందుకు కారణం లేకపోలేదు. అంతకుముందు అధ్యక్ష ఎన్నికల వేళ ఒబామా కెన్యాలో పుట్టాడని, అమెరికాలో జన్మించలేదని, అందుకే అధ్యక్ష పదవికి అనర్హుడని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు మీడియాలో వచ్చింది. ఆ వివాదం సద్దుమణిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా దాన్ని మనసులో పెట్టుకున్నారు. ఈ విందులో ప్రతీకారం తీర్చుకున్నారు. విందుకు వచ్చిన వారంతా ఒబామా వెటకారాన్ని విని పడి నవ్వుతుంటే ట్రంప్ తల వంచుకొని ఉండిపోయారు. ఫలితం 2016లో బలమైన హిల్లరీ క్లింటన్ను ఓడించి మరీ శ్వేత సౌధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మళ్లీ రెండోసారి కూడా మహిళా అభ్యర్థి కమలా హ్యారిస్పై నెగ్గి అరుదైన రికార్డు సాధించారు. నిజానికి గత 4 ఏళ్లు ట్రంప్కు కష్టకాలంగానే గడిచాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమితో ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఓటమిని ఒప్పుకోకపోవడమే గాక బైడెన్కు అధికార పగ్గాలు అప్పగించేందుకు కూడా ట్రంప్ నిరాకరించారు. బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు 2021 జనవరి 6న కాంగ్రెసు సంయుక్త భేటీ జరుగుతున్న క్యాపిటల్ హిల్పైకు మద్దతుదారులను దాడికి ఉసిగొల్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ క్రమంలో చోటు చేసుకున్న హింసాకాండ మొన్న జరిగిన ఎన్నికల వరకు కేసుల రూపంలో ట్రంప్ను వెంటాడింది. తర్వాత హష్ మనీ కేసులో చిక్కుకుని క్రిమినల్ కేసును ఫేస్ చేశారు. న్యాయ విచారణకు హాజరైన ఏకైక మాజీ అధ్యక్షునిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. హష్ మనీ కేసులో దోషిగాను రుజువయ్యారు. అలా నేరస్తునిగా ముద్రపడ్డాక అధ్యక్షుడైన తొలి నేతగా రికార్డు క్రియేట్ చేశారు ట్రంప్. ఎన్నో వివాదాలకు, కాంట్రవర్షియల్ నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధ్యక్ష రేసులో గెలిచారు. మరి ఈసారి అమెరికాను ఎలా పాలిస్తారో చూడాలి. అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.